రేస్ లో ఈసారి చిత్ర విచిత్రాలు జరిగాయి. అకాడమీ అవార్డ్స్ జ్యూరీ మెంబర్స్ ఈసారి సరికొత్త ప్రయోగాలకి ఎక్కువ మార్కులేశారు. మొత్తానికి ఆస్కార్ అవార్డుల వేడుక ఈసారి చాలా మంది కొత్త తరం స్టార్లకు పండగ తెచ్చింది. హాలీవుడ్ లో ఆస్కార్ అవార్డుల పండగ ఘనంగా జరిగింది. ఈసారి అన్ని ప్రయోగాత్మక చిత్రాలకే అవార్డుల పంట పండింది. ఈ ఏడాది జరిగిన ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా నిలిచింది కోడా మూవీ. అలానే అదే సినిమాలో సహాయ నటుడిగా చేసిన ట్రై కార్చర్ ని అవార్డు వరించింది. ఇక స్క్రీన్ ప్లే అవార్డు కూడా ఈ సినిమాకే దక్కింది. ఆస్కార్ ఉత్తమ నటుడిగా ఈసారి ఫిలిం స్మీస్ అవార్డు సొంతం చేసుకున్నాడు. విలియం సిస్టర్స్ ని టెన్నిస్ ప్లేయర్స్ గా తీర్చిదిద్దిన తన తండ్రి రిచర్డ్ విలియమ్స్ బయోపిక్ కే కింగ్ రిచర్డ్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న విలియం స్మిత్ ఆస్కార్ ఉత్తమ నటుడిగా అవార్డు దక్కించుకున్నాడు. ఉత్తమ నటిగా ది ఐస్ ఆఫ్ టమీ ఫేయి మూవీ నటి జెసికా చాస్టైన్ ఆస్కార్ దక్కించుకుంది. ఉత్తమ సహాయ నటిగా వెస్ట్ సైడ్ స్టోరీ యాక్ట్రెస్ అరియానా డిబోస్ ఆస్కార్ దక్కించుకుంది. ఇక ఈసారి జపాన్ మూవీ డ్రైవ్ మూవ్ కార్ మూవీ బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ మూవీగా అవార్డు దక్కించుకుంది. మొత్తంగా ఈ ఏడాది అవార్డులు అందుకున్న నటులు టెక్నీషియన్స్ చూస్తే ఒక్క డ్యూన్ మూవీ తప్ప మిగతావన్నీ లో బడ్జెట్ సినిమాలే.